తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా మన పండుగల ప్రాముఖ్యతను తెలియజేసేలా ముక్కుల పోటీలు లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సంతోషకరంగా పరిణామమని ఇందుకు నిర్వాహకులకు అభినందిస్తున్నట్లు కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డి సతీమణి ముక్కుల పోటీల స్పాన్సర్ కంది మౌన శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఇక శనివారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన ముక్కుల పోటీల విజేతలకు బహుమతుల ప్రాధాన్యోత్సవం అనే కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్వాహకులు పూలబొకేలతో స్వాగతం పలికి శాలువతో సత్కరించారు. ఇక సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ఇక ముఖ్యంగా చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఉన్నత చదువులతో ఆర్థికంగా ఎదగడానికి వీలుంటుందని అన్నారు. ఇక అదేవిధంగా తమది కూడా దిగువ మధ్యతరగతి కుటుంబమేనని ఉన్నత చదువులతో కష్టపడి ఈ స్థితికి వచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నేర్పిస్తున్నామని, దాంతోపాటు ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. మనం సంపాదించే దాంట్లో కొంత సమాజానికి కేటాయించాలని అన్నారు. ఆధునిక యుగంలో మనం మన పండుగలు సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్నామని అన్నారు. మనం జరుపుకునే ప్రతి పండుగలలో సాంప్రదాయంతో పాటు సైన్స్ కూడా తాగుంటుందని అన్నారు. ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్నందరినీ ఆమె అభినందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన స్ఫూర్తి, అశ్విని, రాణిలకు ప్రత్యేక అభినందనలు తెలిపి నగదు బహుమతులను అందజేశారు. అంతేకాకుండా 4వ బహుమతితో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులను కూడా బహుకరించారు. సెకండ్ వచ్చేట్లు అందరికి ఇస్తారు ఫస్ట్ సెకండ్. మనకి సైన్స్ పూర్వకంగా కూడా ప్రతి ఒక్కరు చెప్పారు కాబట్టి మీరు పెట్టిన ఆ ముగ్గులో ప్రతి ఒక్క దానికి సైన్స్ కూడా ఉంది. బ్యాక్ సైడ్లో పాలు పొంగించడం అనేది కట్టెల పొయ్యిలో వచ్చే ఆ టేస్ట్ అనేది మనకి ఇప్పుడు స్టవ్లో రాదు. ఇదే వచ్చే సమయం ఇప్పుడు ఇక్కడ కాబట్టి ఆ పంటలు కానీ మనం నోములు ఇచ్చుకోవడం అనేది కూడా అందరం ఒక ప్లేస్కి వెళ్ళి ఒక దగ్గర కలవడము, పండుగలు చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఎడ్యుకేషన్తో పాటు మన పురాణాలు కూడా తెలుసుకోవాలి, పండుగలు ఎందుకు చేసుకుంటాం అనేది కూడా తెలుసుకోవాలి. ప్రతిదీ మళ్ళీ మన అమ్మ న్యూస్ దాని నుంచి కూడా ఇప్పుడు కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా చేసే కార్యక్రమాలు కూడా చెప్తాం. నాన్న మీరు ఇప్పుడు ఈ చదువుకున్న దానికి ఏదైనా రాని మీరు ఒక 100 రూపాయలు సంపాదిస్తున్నారంటే దాంట్లో కనీసం ఒక 10 రూపాయలు మన సొసైటీ కోసం ఖర్చు పెట్టాలి. మా నుంచి మేము చెప్పే మెసేజ్ అదే. ఇప్పుడు శ్రీనన్న కానీ నేను కానీ మేము ఎంత సంపాదించినా 50% ఫౌండేషన్ ద్వారా జనాలకు అందించాలన్నది మా కోరిక అని మేము ఫస్ట్ నుండి చెప్తున్నాం. మీరు మాత్రం ఇప్పుడు చదువుకొని ప్రతి ఒక్కరు అన్న అక్కడి వరకు వెళ్ళిండ్రు అంటే ఆయన కూడా మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. మేము చిన్నప్పటి నుంచి హై క్లాస్ ఏం కాదు, మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమే. మీలాగనే అన్న కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు, నవోదయాలో వచ్చింది. అట్లా మీరు కూడా కష్టపడితే ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మీరు కూడా ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి, ప్రతి ఒక్కరు హెల్ప్ చేయాలి అనే నేచర్ మీలో పెంచుకోవాలి. గర్ల్స్ దేంట్లో తక్కువ కాదు, అమ్మాయిలు దేంట్లో తక్కువ కాదు. నేను మీకు ప్రతి దానికి ప్రోత్సహిస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తా, మగపిల్లలనే కాదు ఆడపిల్లల్ని కూడా అంతే ప్రోత్సహించాలి. ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లొచ్చిందంటే మగపిల్లల కంటే ఆడవాళ్ళే ఎక్కువ. మీరు ఎంత కష్టపడి చదువుకుంటే అక్కడి వరకు ఎక్కడికైనా మేము హెల్ప్ చేస్తాం. మీకు ఫౌండేషన్ ద్వారా మాతో ఎంత అయితే ఎంత చేస్తాం. సరేనా? ఆంధ్రజ్యోతి వారు చేస్తున్నారన్న ఇలాంటి కార్యక్రమాలు ఏవి ఉన్నా కానీ మేము కూడా మీకు తప్పకుండా మా నుంచి అయ్యే ఫౌండేషన్ నుంచి చేయగలిగిందంతా మేము తప్పకుండా మీకు సహకరిస్తాము. ఇలాంటి